లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకము 156. ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచాశత్పీఠ రూపిణీ విశృంఖలా విభక్తస్థ వీరమాతా వియత్ప్రసూః. ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచాశత్పీఠ రూపిణీ విశృంఖలా విభక్తస్థ వీరమాతా వియత్ప్రసూః. నామార్థము: ప్రాణేశ్వరి ప్రాణులకు ఈశ్వరి, ప్రాణధాత్రి ప్రాణములను ఇచ్చేది, పంచాశత్పీఠ రూపిణి 50 అక్షరాల స్వరూపము, విశృంఖల సంకెళ్ళు లేనటువంటిది, వివక్తస్థ ఏకాంతంగా ఉండేది, వీరమాత వీర్యవంతులకు తల్లి, వియత్ప్రసూః ఆకాశాన్ని ప్రసవించింది. శ్లోకార్థము: అమ్మా, నీవు సకల జీవుల యందు గల ప్రాణశక్తిగా విరాజిల్లు ప్రాణేశ్వరివి, ప్రాణం దాత్రివి, పంచాదశి శక్తిపీఠములందు ప్రతిష్ఠితమై ఆరాధించబడు జననివి, ఏ విధమైన శృంఖలాలు లేని సర్వ స్వతంత్రురాలివి, వీరులచే ఆరాధించబడు వీరమాతవు, ఆకాశాన్ని నీలో నుంచే సృష్టించిన తల్లివి. అద్వైతార్థము: ప్రాణేశ్వరి ప్రాణధాత్రి బ్రహ్మాండమంతా ఆవరించుకుని మహాకాశమంతా ప్రాణశక్తే. ఆ మహాకాశమే సకల ప్రాణుల యందు ప్రాణశక్తిగా ఉన్న ఆది పరాశక్తిని ప్రాణేశ్వరి అని, సకల జీవులకు ప్రాణమిచ్చేది కనుక ప్రాణదాత్రి అని కీర్తించబడింది. ప్రాణేశ్వరి అన్ని సర్వజీవుల్లోనూ ఉన్నది ఆ ప్రాణశక్తి, ఆ తల్లి, ఆ పరమేశ్వరి తల్లి. సర్వజీవులను నడిపించే శక్తి ఉన్న ఆ తల్లి ప్రాణదాత్రి. పంచాశత్పీఠ రూపిణి మానవులకు భాషగా అచ్చులు హల్లులుగా 50 అక్షరాలు నిర్ణయించబడినవి. ఈ 50 అక్షరాలను శక్తి పీఠాలుగా భావించి భాషను పరోపకార నిమిత్తంగా మాత్రమే వినియోగించినప్పుడు ఆ శబ్దములే సాధనలై దైవ దర్శనం కలిగిస్తాయి. భాషను పవిత్రంగా వినియోగించుటే మహామంత్రమని పంచాశత్పీఠ రూపిణి అని కీర్తించబడింది. మనకి అ ఆ ఇ ఈ ఉ ఓ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ ఇట్లా ఖ ఖ గ ఘ జ్ఞ చ చ జ జ ని టా టా డా ఢానా తా తా దా ధానా పా పా బా భా మా యా రా లా వా సే షా సా హా క్ష బండిరా ఈ వీటిల్లో నుంచే ప్రతి శ్లోకము కానీ ప్రతి పదము కానీ మనం మాట్లాడేది కానీ అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. అందుకని వాటిని ఎప్పుడూ మనము చక్కగా గౌరవించాలి అని చెప్తున్నారు. విశృంఖల సకల జీవులు పంచభూతములతో నిర్మితమైన శరీరాలు అనే పంజరంలో లేక సంకెళ్లలో బందీలై ఉన్నవి. పంచభూతములు అనంత ప్రకృతి యొక్క శాసనం అనే సంకెళ్లలో బందీలై ఉన్నవి. ఇటువంటి సంకెళ్ళు ఏవి బంధించనిది, వాటికి అతీతమైంది కనుక విశ్వశక్తిని విశృంఖల అని కీర్తించారు. ఎందుకంటే గాలి వీస్తోంది, వీచే శక్తిని ఇస్తున్నవాడు భగవంతుడు. అంటే భూమి తల్లి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం అన్నీ కూడా ఆ భగవంతుడి అధీనంలోనే ఉంటాయి. ప్రతిదీ కూడా. ఎందుకంటే మనకి సాయి సచ్చరిత్రలో కూడా అందరూ వర్షం వస్తుందని పరుగులు పెట్టి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా ఆగు ఆగు అని వర్షాన్ని కూడా ఆపగల శక్తి బాబాకు ఉంటుంది. అలాగే మంట ప్రజ్వరిల్లినప్పుడు కూడా బాబా సటకా పెట్టి తగ్గు 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 అంటే అది తగ్గిపోతుంది. అట్లా ఆ మహాతల్లి, ఆ లలితాంబిక
లోనే సమస్త జీవాలు అన్నీ కూడా ఉన్నాయి. అందుకని విశృంఖల అని కీర్తించారు. అలాగే సాధకులు కూడా కుండలిని శక్తి స్థిరమైనప్పుడు వారికి కూడా సర్వస్వతంత్ర స్థితి ఏర్పడుతుంది. వివక్ వివక్తస్థ విశ్వశక్తి సకల చరాచర బ్రహ్మాండంగా తానే స్వయంగా రూపుదాల్చినప్పటికీ సకల జీవుల యొక్క హావభావాలను కర్మలను తానే అనుభవిస్తున్నప్పటికీ వాటికి స్పందించకుండా కర్మలను అంటుకోకుండా సర్వసాక్షిగా ఉంటూ సర్వం తానై ఏకంగా ఉంటూ దేని చేత బంధించబడకుండా ఉండే శక్తిని వివక్తస్థ అంటారు. ఇప్పుడు మనకి చూడండి, సూర్యుడు వస్తాడు, చక్కగా వచ్చి ఆయన కావలసిన పనులన్నీ అంటే మనకు కావలసిన శక్తిని ఇస్తారు. కా ఒక కరెక్ట్ టైంకి వస్తారు. మనము ప్రార్థించామా లేదా ఏం చేశామని కూడా ఉండదు. అలాగే చక్కగా మనకి కావాల్సిన ఆహారానికి కావాల్సిన శక్తిని ఇస్తారు. మనకి కానీ దేనితోనూ అంటుకోరు, దేనితోనూ చెయ్యరు. అలా ఆ సూర్య భగవానుడు వచ్చి తన పని తను చేసుకుని చక్కగా ఏ టైంకి వస్తారు, కరెక్ట్ టైంకి మళ్ళీ వెళ్ళిపోతారు. అలాగా ఆ తల్లి కూడా ఈ బ్రహ్మాండాన్నంతా నడిపిస్తూ కూడా ఏమీ అంటకుండా చక్కగా తనకు తానే సాక్షిగా ఉంటుంది అని చెప్తున్నారు. సాధకులు కూడా పరమహంస రీతిగా దేనితోనూ రమించకుండా సంగమించకుండా నీటిలో ఉంటూ తామరాకు నీటిని తడవనట్లుగా సాధకులు ప్రపంచంలో ఉంటూ కర్మబంధీలు కాకుండా ప్రవర్తించాలని వివక్తస్థ అని చెబుతారు. అందుకని మనము ఏ గ్రంథం చదివినా శ్రీ సీతారామ చంద్రార్పణమస్తు, శ్రీ సాయినాథార్పణమస్తు, మనం ఏ శ్లోకం చేసినా శివార్పణమస్తు అంటే ఇది చేసేది నేను కాదు, ఆ భగవంతుడే 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 అని నిరంతరము 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 మనం అనుకుంటూ ఉండాలి. వీరమాత అప్పుడు ఈ కర్మల బందీల నుంచి మనకి తగ్గుతుంది, దూరం అవుతాము. వీరులంటే ధర్మం, ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమము ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ అమ్మ ఉంటుంది. ఇవి వీరుల లక్షణాలు. ఉపాసన ధురంధరులు ధర్మం కొరకే పోరాడి వారి యందు విశేష అభిమానం కలిగి ఉంటుంది. వీరమాత అని కీర్తించారు. అంటే ఉత్సాహంగా, సాహసంగా, ధైర్యంగా, బుద్ధి, శక్తి, పరాక్రమము అన్నీ కూడా ఆ తల్లి ఇచ్చేవే. వియత్ప్రసూః మహాశూన్యం నుంచి ఆకాశం ఉద్భవించింది. ఆకాశం శూన్యమైంది, శుద్ధమైనది. అలాగే మనస్సును ఆకాశం వలె శుద్ధం శూన్యం చేసినప్పుడు సాధకుడు పూర్ణుడవుతాడు. కనుక వియత్ప్రసూః అని వర్ణించారు. ఎందుకంటే మనకి ఆకాశం నిర్మలంగా ఉంటుంది, కానీ అదే మేఘాలు వచ్చినప్పుడు పైన అన్ని అలా లేర్లుగా కనపడతాయి. అట్లాగే మన ఆలోచనలతో మనము కనుక ఇదైపోయినప్పుడు మనకి ఆ నిశ్చలత, ప్రశాంతత, మౌనము అవన్నీ ఉండవు. ఆలోచనతో పోయి ఏదేదో బాధ, ఏదేదో కష్టంగా, ఏదేదో దుఃఖంగా ఇట్లా ఎన్నో రకాలుగా అనిపిస్తూ ఉంటుంది. అదే ఎప్పుడైతే మనము ఆలోచన తో కాకోకుండా ఎప్పుడైతే ఆ భగవంతుడి నామ స్మరణలో మనం ఉన్నప్పుడు అక్కడ ఏమీ ఉండదు. ఒక నిశ్చలత, ఒక ప్రశాంతత, ఒక ఆనందమే ఉంటుంది అని చెప్తున్నారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ ఇంతటి చక్కగా మనకి అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా